సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి పట్టణం, కొండాపూర్, కంది మండలాలకు చెందిన లబ్ధిదారులకు 28,49,500 రూపాయల విలువైన 85 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడానికి కృషి చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పాండు, మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ రాకేష్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా, రిలయన్స్ డిజిటల్ ప్రక్కన, నేషనల్ మార్ట్ దగ్గర, మెయిన్ రోడ్, సంగారెడ్డి. కంది మండల్ సంగారెడ్డి టౌన్కు సంబంధించినటువంటి 76 మందికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కింద మరి 24,78,500 రూపాయలు మరి పేదలైనటువంటి రీత్యా మరి హాస్పిటల్లో మరి చికిత్స పొందిన తర్వాత మరి పేదవారికి ఏదో రకంగా ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో మరి నిజంగా కూడా చింతా ప్రభాకర్ అన్న నిరంతరంగా 12 సంవత్సరాల నుండి మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత కూడా మరి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా రెండోసారి మరి ప్రజల కోసం ఏదో ఒక సేవ చేస్తుంటూ మరి ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సేవ చేయాలనే ఒక తపన ఉన్నటువంటి నాయకుడు మన ప్రభాకర్ అన్న. మరి అదేవిధంగా మరి ప్రజలు మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళే కాకుండా కూడా ఈరోజు చెక్కులు మరి 11 చెక్కులు అదర్స్ మన కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి వ్యక్తులు కానప్పటికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలంటే ఏ నాయకుడు ఇప్పగలుగుతున్న ఉద్దేశంతో వేరే కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చి మన ప్రభాకర్ అన్నకు అర్పణ చేసుకోవడం మరి ప్రభాకర్ అన్న వారి యొక్క మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బీదవాళ్ళ దృష్టిలో పెట్టుకుని మరి అదర్స్ వాళ్ళకి కూడా మరి వేరే కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మరి కొంతమంది ప్రజలను బీదవారిని కానీ ప్రజలకు అందుబాటులో లేనటువంటి నాయకులు ఉంటారు కాబట్టి మరి ప్రభాకర్ అన్న అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దొరుకుతుందని చెప్పేసి వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు అప్పీల్ చేసుకోవడం అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించే విషయం. కాబట్టి మన డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ బీదవాళ్ళ విషయంలో మరి ఎప్పటికీ ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రభాకర్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గవర్నమెంట్ అనేది మరి ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో మరి పేదలు కానీ మరి మధ్యతరగతి కుటుంబీకులు కానీ అందరూ కూడా కానీ దాన్ని బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం మీద ఒక నెల జరిగినప్పటికీ మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి పని చేసుకునే వారికి కూడా పని దొరకకుండా మరి ఇంకేదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ కూడా నడవకపోవడం అందరూ కూడా అయోమయమైన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు బీదవారికి మరి ఆదుకోవడం నిజంగా మరొక్కసారి అన్నకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ కంది మండల్ మరియు కొండాపూర్ మండల్ సంగారెడ్డి చెక్కులు 76 చెక్కులు 78,500 రూపాయలను కొండాపూర్ మండల్, కంది మండల్, సంగారెడ్డి మండల్ నాయకులు మరియు ఎవరైతే వీళ్ళందరి ప్రోత్సాహంతో సార్ దగ్గరికి హాస్పిటల్ ప్రాబ్లమ్తో తెలుసుకొని అందరి ప్రోత్సాహంతో తీసుకొచ్చి సార్ వాళ్ళకి ఇస్తే సార్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా చింతా ప్రభాకర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆయన్నే పోయి చెక్కులు తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి ఈ 12 సంవత్సరాలు ఫస్ట్ సంగారెడ్డి మన టోటల్ తెలంగాణలో ఫస్ట్ హరీష్ రావు సార్ తర్వాత సంగారెడ్డి ప్రభాకర్ గారే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎక్కువ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కూడా ప్రభాకర్ ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ లేకున్నా కూడా నిరుత్సాహం ఏ పనైనా 24 గంటలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో 24 ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది.